మొదటిగా దేవుని నామానికి గాక. మూడు వచ్చిన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి ఆయన కాలములను సమయములను మార్చేవాడైతే జాగ్రత్తగా వాక్యం ఏంటంటే మనము వినువారమై కాదండి, మనం వినువారమై ఉండి వాక్య ప్రకారం జీవించక మనము వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళగా ఉంటాం. విని దాని ప్రకారం మనం జీవించాలి. కాబట్టి మనం ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం ఆదివారం ఆచారంగా అది ఏమన్నా చేయొద్దు. నీవు పాపక్షమాపణ లేకుండా లోపంలో తింటున్నావంటే అది నీకు ఎంత ప్రమాదం. మనకి సైతానుడు అవివేకము అంధత్వము కలిగజేస్తాడు. ఒక అంధుడికి ఏమైనా కనపడుతుందా? అవివేకి ఏవైనా వివేచింపగలడా? దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి కూడా అంధుడు గాను అవివేకగా చేస్తాడు. అది నీకు చాలా ప్రమాదం. కాబట్టి అపక్షమాపణ లేని వాడు అంటే ఏదో పాస్టర్ గారు కార్డు ఇవ్వడం కాదు, మా దగ్గర కార్డు ఇవ్వరు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నీతో నాతో నాతో మాట్లాడిన దేవుడు నీతో మన దేవుడు ఏదో మాట్లాడినటువంటి మోగ జీవతి కాదు. ఆయన నోరిచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆయన సృష్టికర్త ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి మనం ఏదో ప్రేమలో ఉండకూడదు. నీకు చాలా ప్రమాదం. మొదటి నీ పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడినట్టు దేవుడు నీతో మాట్లాడట. ఇది చాలా క్లియర్ గా ఉండాలి, ఒక క్లారిటీ అని ఉండాలి. దేవుడు తన వాక్యంతో మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. అది ఖచ్చితమై ఉండాలి కాదండి. కాబట్టి మేము పలానా సంఘానికి వెళ్ళాము, 2 సంవత్సరాలు వెళ్ళాము, వాసిపోయి నరకానికి వచ్చామని లేకపోతే మీరు నరకంలోకి వెళ్ళి మాట్లాడేయండి. ఇప్పుడే సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ఇప్పుడే ఒకసారి చూసుకోవాలి. మనం ఈ భారతదేశం నుంచి అమెరికా వెళ్తున్నాం అనుకోండి, లేదా ఇష్టం వెళ్తున్నాం, పాస్పోర్ట్ లేకుండా, పాస్పోర్ట్ చెక్ చేయకుండా, వీసా లేకుండా వెళ్ళిపోతారా? ఇక్కడ వెళ్ళొచ్చేమో కదా, అది ఎదువాళ్ళు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మెక్సికో నుంచి అలాగే వెళ్ళిపోయేవాడు ఉన్నారు అమెరికా. వారిలో ఒక మాట ఉండదు, ఉంటుందండి. పాపక్షమాపణ ఉండాలి. ఇది చాలా ఖచ్చితమైంది. రేపొద్దున్న అయ్యో నాశనం వెళ్ళాను ఆ చర్చికి, నాకు మార్మోస్ లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. ఇక నువ్వు నరకానికి వెళ్ళి బాధపడి అసలు నువ్వేం చేసినా వరడా తిరిగి వస్తాడు. నరకానికి వెళ్ళి తిరిగి వస్తాడా? అసలు లేదు, అవకాశం లేదండి. మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. ఇక్కడ సభ్యత్వాలు ఉండవు, బాట్లు ఉండవు. పరలోకం నుంచి రక్షణాన్ని కాటే ఉండాలి. ప్రభువే నీతో మాట్లాడతాడు. కాబట్టి మీరు ఆ రీతిగా నిర్ధారణ చేసుకోండి. ప్రభు సన్నిధిలో, ప్రభా నేను చనిపోతే నాకు పరలోకం ఉందా లేదా? అప్పుడప్పుడు మీరు బేబీ విషయంలో టచ్ చేసుకుంటారు, ఉన్నవాళ్ళు మీకు చెప్తుంది. అప్పుడప్పుడు మనం ప్యాకేజ్ ఉంటది కదా హాస్పిటల్లో, ఏమంటే 6 టెస్టులు ఉంటాయి. ప్యాకేజ్ 4,000 5,000 ఉంటుంది కదా, మొత్తం టెస్టులు చేస్తారు. అలాగే మీరు కూడా ఏం చేసుకోవాలమ్మా? చేసుకోవాలి. ఉందా రక్షణ? ఉందా? ఊడిపోయిందా? పోయిందా? ఎక్కడ పడిపోయింది?
ఆ? కాబట్టి పోతే మళ్ళా దాన్ని నువ్వు ఎక్కడ పెడుతూ మళ్ళీ అక్కడి నుంచి దాన్ని ప్రారంభించు, మొదలుపెట్టు. పార్టీ ఇచ్చింది కదా. కాబట్టి ఈ దినాల్లో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మరణం మనుషుల సమీపంగా మనతో ప్రయాణం చేస్తుంది మరణం. కాబట్టి మన ప్రభుకి దగ్గరగా ఉండాలంటే పాపక్షమాపం కలిగి మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలం కలిగి ఉండాలి. ప్రేమలో ఉండొద్దు, మత్తులో ఉండొద్దు, అంధత్వం అసలే ఉండొద్దు. ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం ఆరాధించేటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మానవులను పుట్టించినటువంటి ఒక దేవుడు, బాహుబలం కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంటే సమయాలు మార్చేస్తాడు, కాలాలు మార్చేస్తాడు. ఏమండి, సమయాలు కాలాలు మార్చడం అంటే వేసవకాలంలో వర్షాకాలం పెట్టడం కాదు, వర్షాకాలంలో వేసవకాలం పెట్టడం కాదు. నీవున్న స్థితిని మార్చేవాడు. నువ్వు ఏ కాలంలో ఉన్నావో దాన్ని మార్చేవాడు. ఒక మాట చెప్పాలంటే నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. అసలు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరు ప్రార్థన చేస్తున్నావో ముందు ఆయన బలాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన కార్యముల గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఏదో అందరిలాగా మనం వెళ్ళి చర్చి కనపడితే ఇలా ఉంటుంది, గ్రహింపు లేకుండా ఏదో చర్చని ప్రార్థన చేయడం కాదు. నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ మొరను ఖచ్చితంగా వినేవాడు, దానికి జవాబులు చే. ఆయన ఎంత గొప్పవాడు అనేది మొదట తెలుసుకో. ఆయన బలం నీవు తెలియకపోతే నువ్వు ఆయన నమ్మలేవు. కాబట్టి ఈ రాత్రి ఆయన కాలములను సమయములను మార్చేవాడు. ఆయన ఎలా మారుస్తాడు? ఆయన మారిస్తే అసలు నీకేం తెలియదు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తేనే ఆ పేషెంట్ కి దాదాపుగా తెలియదు. నాకు నాసల్ పాలిప్స్ సర్జరీ చేశారు, ముక్కుని లోపల నుంచి కళ్ళ తీశారు. నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడంది గౌరవ మత్తు ఉంటుంది కదండి, అది ఎలా నేను బెడ్రూమ్ పడుకున్నాను, మీకు మత్తు పెట్టానని చెప్పింది. అది బాగా పీల్చమని చెప్పింది. అంతే. ఆ డాక్టర్ నాకు ఎలా అలా పెట్టేప్పుడు అలా పీల్చడమే నాకు తెలుసు. ముక్క అంతా కిలికేశాను అనమాట. మిషన్ ఉంటుంది ఇలా మిషన్, దానికి కెమెరా ఉంటుంది, అది ఇలాగా తోడేస్తా ఉంటది కండని. ఏమండి, కండని ఏం చేస్తుందండి? తోడతా ఉంటది బయట. మీరే దర్శనం అనుకోండి. ఈ 2 ముక్కుల్లో తోడేసారు మొత్తం కండంతా. నాకేం తెలియదు, బాగా తెలిస్తే నువ్వు దానితో ఆకలి మాసేది కాళ్ళు గడున్నవాడు పడుకోవాలి, చెదుగును పడుకోవాలి. ఇంకా ప్రమాదం ఆపరేషన్. అసలు నాకేం తెలియదు. 1 గంట 2 గంటలకి నన్ను వాళ్ళు లేపి బయటికి తీసుకొస్తే మా చట్టే ఆయన పట్టుకొచ్చి నన్ను హాల్లో ఉంచి నా గొంతు కాలిపోతే నీళ్ళు మంది ఆయన సైన్ చేస్తే పట్టుకొచ్చి కొంచెం డ్రాప్ చేసి, ఒకవేళ ఆపరేషన్ అయినా మనకు తిరిగి వచ్చేమో కానీ కాలములను నీ స్థితిగతులు మార్చినప్పుడు నువ్వేమీ పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండలో ఒక మాట 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకి కుమారుడు ఆయన కాలాలు మారుస్తాడు. అంటే నీ జీవితాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. కాలం అలాగే ఉంటది కానీ ఆ కాలంలో నీ స్థితిని మారుస్తాడు, మన గతిని మార్చేస్తాడు. ఏమే
అబ్రహాం గారి భార్య సారా గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేనామకి. అప్పటికి చాలా వయసు అయిపోయింది, దాదాపుగా 80 ఆ వారికి ఇసాకు పుట్టినప్పటికి 100 ఏళ్ళు చేసి అన్నాడు. ఒక కాలం ఉంది, ఏముంది? ఆ ప్రతి దానికి కాలం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. పుట్టడానికి, చనిపోవడానికి, పెరగడానికి, తినడానికి, వడుకడానికి. కానీ మనుషులుగా మనం కొన్నిసార్లు తొందరపడతా ఉంటాం ఏ విషయానికైనా. నేను ఇంకా పోకపోవడం లేదు, ఇంకా పోకపోవడం లేదు, ఇంకా కాకపోతే ఇంకా నేను ఇల్లు కొనలేకపోయాను, ఇంకా నేను బంగారం కొనలేకపోయాను. మనకు తొందర ఉంటారు, కానీ దేవుడి కాలం ఉంటుంది. అంటే ఆయన ఒక టైం ఉంటుంది, ఒక సమయం. నిన్ను ఎప్పుడు లేవనెత్తాలో, ఎప్పుడు గర్భఫలం ఇవ్వాలో, ఎప్పుడు నీ కుమారుని ఇవ్వాలో, వారిని ఎప్పుడు గొప్ప చేయాలో, లేక నీ చదువుని ఎప్పుడు దీవించాలో, నీ వ్యాపారం ఎప్పుడు దీవించాలో, నేను ఎప్పుడు అద్దీంట్లో నుంచి సొంతింట్లోకి తీసుకెళ్లాలో, నీకు ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలో కాలం ఉంటుంది. ఏమంటదండి? కాలం ఉంటుంది దేవుడికి. ఆయన దాన్ని చిటిక్రాని చేస్తాడు, అంతే. చెప్పాను కదా, ఏమి తెలియదు నీకు, లాగా అద్భుతం చేస్తాడో తెలియదు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అసలు. నమ్మాలి, అంతే. మరి ఏం చేయాలండి? నమ్మాలి. అది నమ్మాడబ్బా. మొదటి వచ్చిన చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను గుర్తు చేసెను. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో, ఏ కాలం అది? అంటే ఒక నిర్ణయం ఒక ఉంటది కదా, ఒక నిర్ణయ కాలం ఉంటుంది దేవునికి. నువ్వు అప్పుడుదా కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. కాదండి, ఏ విషయంలోనైనా, అప్పు తీరే విషయంలో కావచ్చు, నీ పిల్లలు ఎదిగే విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, ఒక నిర్ణయ కాలం ఉంటుంది. మీరు నిర్ణయాలు తీసుకోరు ఎక్కడ. ఇప్పుడు పెళ్లి సంబంధం వెళ్ళారు అనుకోండి, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం పెళ్లి పెట్టేసుకుంటారా? చెప్పండి, అంతేనా? ఇదంతా చూసుకున్న తర్వాత, ఒకే తర్వాత పెళ్లికి ఎంత గ్యాప్ ఉంటుందండి? 2 నెలలు 3 నెలలు ఎలా ఉంటుందా? వీళ్ళు అబ్బాయి రావాలి, అమ్మాయిని చూడాలి, అమ్మాయి వాడు 100 నెలలు అబ్బాయి ఇల్లు చూడాలి, పిల్లవాడు కాదు చూసేది, పిల్లవాడు మనసు కాదు చూసేది. ఈ రోజు అందరూ అలాగే మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారు? పిల్లవాడు చూసి, రంగు చూసి, హైట్ చూసి, శాలరీ చూసి, ఇల్లు చూసి అన్నాడు. చాలా ప్రమాదం. ఆడపిల్లకైనా మొక్కడికైనా ఏం కావాలి? ఈ రోజు చాలా మంది మోసపో, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా కర్రగా ఉంది, కాబట్టి ఎంఎల్ఏ చేసుకుంటాం, ప్రభా ఇది చిత్తమా కాదా అనేటువంటి ఆలోచన, ప్రార్థన ఏమి లేదు. అలా మనం మోసపోవచ్చు. గుణవద్దైన భార్య దొరుకుట అరుదు, కట్టేది ముత్యము కంటే అధ్యాత్మం. విడాకులు అయిపోతుంది జీవితంలో. భయంకరంగా ఉంది లోకం. ఇంత ఆహారం పెట్టి పోషించగలిగాడు మంచివాడు ఇది చాలు. ఏ సైకోకో ఎటువంటి భయంకరమైన వ్యక్తులకి ఇప్పుడు అంతా జరిగేది ఏంటండి? చంపేసి మూట కట్టేస్తున్నారు. ఇది అంటారు. ఏదో పురుషులు చంపేశారంటే ఆడ తాగుపోతే అనుకోవచ్చు, ఆడవాళ్ళు చంపేసి మూట కట్టేస్తున్నారు. అయ్యి బాబు, చూస్తుంది ఆ వార్తలో. ఎంత దారుణం. జాగ్రత్త. మీకు ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అలాగే దేవుడు కూడా నీ విషయంలో ఏమున్నది? ఒక నిర్ణయ కాలం ఉంది. దానికి మీకు కావాల్సింది ఏం తెలుసా? ఓపిక. ఆయన మాట ఇచ్చాడంటే మాట ఖచ్చితంగా జరిగిస్తాడు. గుర్తుపెట్టు, ఆయన నరుడు కాదు మాట తప్పడానికి. నీవు నేను ఆరాధించే దేవుడు యథార్థమైన దేవుడు, మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు.
నీ ప్రార్థనలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఒక దినాన్ని. దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. మనకేమో ఒక తొందరగా ఉండదు. తొందర వల్ల ఏమవుతుంది, బోర్లకి పడిపోతాయి కదా. మంది కంగారు తిరిగేసి ఏ సాపుగా కాలు ఊపి ఇంకా పడిపోతారు. వాళ్ళు నిదానం అనేది చాలా అవసరం. ఏమండి, నిదానం ఉండాలి. ఎంత నిదానం ఉంటే అలాగని పనులు నిదానం కాదు. కొంతమంది ఎలా ఉంటారండి పనిలో నిదానంగా ఇలా కోసి 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 అయిపోతాయి కదా. ఆ నిదానం కాదు. ఉల్లిపాయలు ఇలా కోసి కోసి చేతులు పెట్టేస్తాయి కదా. 4 ఉల్లిపాయలకి చేతులు పెట్టి ఆ మిక్సీలో గ్రైండర్ లో ఉన్నటువంటి పప్పు తీయాలని కూడా చేతులు పట్టేస్తున్నాయంటారు కొంతమంది. ఏమండి, ఇలా బ్రష్ కొడుతూ ఉంటేనంట ఇక్కడ పట్టేసుకుంటాయి. ఇప్పుడు ఏం కావాలి, వాషింగ్ మిషన్ కావాలి. ఇప్పుడు బట్టలు తీసినప్పుడు చేతులు పట్టుకోవా. ఇప్పుడు చైనా వాళ్ళు కొత్తగా రోబోలు అమ్ముతున్నారు. ఏంటంటే అన్ని పనులు చేస్తారు. అదే నీకు బ్రష్ ఇస్తుంది. జస్ట్ అంటే దాని రెండు వినిపిస్తుంది అంతే. అడగడానికి కూడా చేసుకోవాలి. నిదానం కొంతమంది ఎంత నిదానం. ఏమండి, పనులో జాగ్ చేయకూడదు. ఎలా ఉండకూడదు, కొంతమంది ఎంత జాగ్ అంటే చురుకుగా ఉండటం గొప్ప, చురుకుగా ఉండాలి. అది అంత మంచిదండి. నిర్ణయ కాలమున దేవుడు మాట చేసాడు. మాట ప్రకారం ఇక్కడ ఏం జరిగిందండి, చెప్పుడు నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతనికి ముసలితనం ముందు అతని కుమారును నేను మాట ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను మర్చిపోతాం. కానీ ఈ వివాహం జరుగుతున్న సమయంలో భార్య భర్తలు ఏం చేస్తారంటే ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు ఎంతకాలం మర్చిపోతావు, 3 నెలలకే మర్చిపోతాం. ఏదో పాపం పళ్ళు బాడీ పెయిన్స్ వచ్చో జ్వరం వచ్చో మంచి ఎక్కుంది అనుకో, ఇట్లేదు. అప్పుడు ఏం చేశాడు ఈయన, ప్రమాణం చేసేయండి. వ్యాధిలోను కలిమిలోను బాధలో నీకేమంటాను నేను రోడ్డుగా ఉంటానన్నమాట. అసలు అవసరాన్ని చేసుకున్నాను అంటాడు. కానీ చేసుకున్నాను నేను. బలహీనత లేకుండా ఉంటారు ఎవరైనా చెప్పగలమా. కొంతమంది తెలివైన స్త్రీలు ఉంటారు తెలిసిందే. ఆమె ఏదో వాక్యానికి భయపడి ఆన్లై పాస్టర్ గారు చెప్పాలని చెప్పి పరిచయం చేస్తుంటే అది 3 రోజుల కింద తగ్గిపోయి ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటారు. వీళ్ళు 6 రోజులు తీసుకుంటారు. బాగా చేస్తున్నాడు. ఏంటమ్మా అంటే మీరు చేయడం చాలా బాగుందండి. ఏంటి పరిచర్య, తినిపించడం, ట్యాబ్లెట్ వేయడం, ఆయన అంటుకోవడం, ఇలా చేసి భర్తలు అంటే భార్యలు అంత హాయిగా ఉంటారండి. ఇంకా ఏం కావాలి జీవితం చెప్పండి అమ్మా కదా. గమనించండి. కాబట్టి నీ విషయంలో దేవుడు ఏం కలిగి ఉన్నాడండి, నిర్ణయము అంటే ఆయన పనిని జరిగిస్తున్నాడు, పనిని ప్రారంభించాడు. అది పూర్తవడానికి కొంతకాలము ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత కోసుకొసే సమయంలో ఎంత నెమ్మది మయ్యాన్ని ఖాళీ ఉంటుంది కదా. మీకు దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఆ పని జరిగించడానికి కొంత కాలం పడుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ మాట ఇచ్చి మర్చిపోయాడా? మరి నీ విషయంలో నీ ప్రార్థన ఎలా మర్చిపోతాడండి? మర్చిపోతాడైనా నీవే అనుకుంటావు ఆయన నా ప్రార్థన ఆలకించలేదు, నన్ను మర్చిపోయాడేమో. అందుకే కీర్తనలో మాట ఉంది, ఆపత్కాలమున నువ్వు ఉద్ధరించేవాడిది. ఆపత్కాలంలో ఆదుకునేటువంటి దేవుడు కదండి. కాబట్టి ఇక్కడ దేవుడు నీ విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆది కాలంలోకి వెళ్తాం మనం. ఆయన నీ కాలములను నీ స్థితిని ఎలా మారుస్తాడంటే ఆది కాండం 24 మొదటి వచనం చదువుతున్నాం. అబ్రహాము బహు కాలము గడిచిన చూడండి, అన్ని విషయాల్లో
అంటే ఆయన్ను దీవించడంలో ఆయన పనిని ప్రారంభించి ఆయన వృద్ధుడైనప్పటికీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రతి బ్లెస్సింగ్ ని చేసే దేవుడు, ఆశీర్వాదం చేసి ఇది తక్కువైంది ప్రభా అంటే లేదు. గమనించారు, ఆయన అబ్రాహాము కాలాలను మార్చారు. ఈ ఆశీర్వాదము లోతు కుటుంబానికి లేదు. చెప్పండి, ఎవరికి లేదు? లేదు. యేసు ప్రభు లేకపోతే నీ జీవితం నా జీవితం లేదండి. అంటే వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు కదా. మధ్యలో లోతు ఏమైపోయాడు? పాపంలోకి వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాము దేవుని నియమించాడు. ఇప్పుడు దేవుడు అబ్రాహాం విషయంలో ఆయన స్థితిని మార్చే పనిలో ఉన్నాడు. ఆయన నమ్ముకున్నప్పుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు నేను ఎన్నడూ విడిచిపెట్టడం. ఆయన విడిచి నువ్వు వెళ్ళిపోతే నీ కాలం ఎలా ఉంటుంది చెప్పలేను, కానీ ఆయనలో నీవు ఉన్నప్పుడు నీ కాలం మారుతా ఉంటా. అంటే నీ స్థితిగతులు ఏమైపోతాయి? మారుస్తాడండి. నమ్మకం కూడా లోతులాగా అటు ఇటు బెదిరిపోకూడదు. అటు ఇటు వెళ్ళిపోకూడదు. ఇటు పచ్చగా ఉంటే అటు వెళ్ళిపోకూడదు. మేకలాగా గొర్రెలాగా తల వచ్చింది నామని మాట. లోతు నిలవలేకపోయాడు. ఇప్పుడు లోతు కాలం మారింది. అంటే లోతు కాలగతులు మార్పుని అతను మార్చుకున్నాడు. అంతే. ఏమైపోయిందండి? దేవుడు మార్చేదాకా ఉండలేకపోయాడు. మారిపోయిందని స్థితి మార్చేసుకున్నాడు. నువ్వు దేవుని విడిచి వెళ్తే నీ కాలం ఎలా ఉంటుందో, అంటే నీ స్థితి ఎలా ఉంటుందో మనకు లోతే ఒక నిదర్శనం కాదండి. ఆయన నమ్ముకోదగిన దేవుడు, నమ్మకమైన వాడు, నమ్ముకోదగిన వాడు. ఆయన నీ విషయంలో నీ స్థితిని గతిని మార్చేటువంటి దేవుడై. చూడండి, రెండో విషయంలో మనం చూస్తే ఆయన మనల్ని ఎంత అద్భుతంగా మార్చారంటే మొదటి సమయంలో 15 వచనాలు చదువుతున్నాం. అన్న అది కాదు, నా ఎరినవాడా, నేను మనోదుఃఖము గల దానినై విన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానమైనను చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. దానిగా అత్యంతమైన కోప కారణము నాలో నేను అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా, తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చి అంతటా ఎల్కన్న తన భార్య అన్నాను కూడిన యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. అన్న ధరించిన దినములు నిండినప్పుడు ఒక్క కుమారుని కానీ నేను యెహోవాను మొక్కుకుని దీన్ని అడిగి తినడానికి వారికి సమయాలని పేరు పెట్టిను. చూడండి, మళ్ళీ సంవత్సరానికి అన్న స్థితిని మార్చాడు. అసలు అన్న స్థితి ఏంటి? ఇటు మొదటి అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆమె పెనిమిటైన ఎల్కన్నా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానితే అలా నీకు మనోవిచారం ఎందుకు కలిగించాలి? ఏంటి బాధ, ఏంటి పరిస్థితి? మనోవిచారం ఒక మాటలో చెప్పాలంటే చింత అనొచ్చు. ఏమని వచ్చండి? చింత, దుఃఖము, బాధ. అంటే కొంతమంది వ్యక్తి జీవితాలు ఏముంటది? విచారము, దుఃఖము కదండి, బాధ ఉంటదా ఉండదా? మనం చదువుకున్న 15వ వచనంలో కూడా మనోదుఃఖము గల దానినై ఉన్నాను, విచారము గల దానినై ఉన్నాను కదా. మరి నీకు విచారం వచ్చినప్పుడు, మనోదుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి? ఎక్కడికి వెళ్ళి నీ హృదయాన్ని కుమరించుకోవాలి? ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు చెప్పుకుంటే దేవుడు నీ స్థితిని మార్చగలడా? నీ కాలాన్ని మార్చగలడా? ఎవరితో చెప్పాలి? అప్పుడు అవంటే నేను నా ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించుకునిచున్నానంటే ఆయన సవపడన్నాడు. వెళ్ళి నువ్వు ఏం చెప్పుకుంటున్నావో అదంతా దేవుడు ఆలకించి నీకు చేయను. అసలు బాధ ఏంటి? వెళ్ళలేదు.
ఈమె తోడు కోడలు పోయిందన్నా ఆ మాట ఈ మాట అదన్నా ఆవిడకి పిల్లలు లేరు ఆ, నీవు గుడ్రాలివి అని మాట్లాడినప్పటికీ ఇంకొక వచ్చేస్తుంది అన్న తిట్టమానేసింది. పిల్లల విషయంలో కాదు, మానవ జీవితంలో ప్రతి మనిషి ఒక మనోవిచారం కలిగి వయస్సు పెరుగుతున్న కొలది వచ్చే వ్యాధులను బట్టి మన పరిస్థితులు దేవునికి దూరమైనప్పుడు చేసిన అప్పులు బట్టి ఆగలదు. దేవుడు ఆగలదు. హృదయం ఏముంటది? భయం ఉంటది. ఆ ఉంటుందా? భయం ఉంటుందా? పిల్లలకి ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు ఏముంటది? మనతో ఉంటుందా ఉండదా? అనుకున్న మార్కులు వస్తాయో రావో అప్పుడు ఏం చేయాలి? మనం హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయన్ని కాలంలో నీ స్థితిని మార్చారు. ఇక చింతంతా ఈ భుజం మీద వేసుకుంటూ పోయి కంటే వేరుపోయింది. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి ఇక మనసులో దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే ఇవి చాలా సేపు చూస్తున్నాడు. సేవకు చూసి ఈమె అక్షరాస్తం తాగిందా అంటున్నాడు ఆయన. అనుకుని ఏమో ఏడు మధురం అయిపోయి అంటే లేదు నన్ను నీ మధురాన్ని కాదు, నాకు ఉదయం ఏముంది బాధ మనోదుఖం ఉండండి, తీరని బాధ ఉంది. ఎవరితో చెప్పుకుంటూ పోతుంది, నా భర్త చెప్పుకుంటూ పోతా. నా భర్తలో చెప్తుంటే ఆయన అంటున్నాడు నేను 10 మంది కుమారులు అంటాడు కదా అంటున్నాడు. ఏమంటాడైనా? నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అంటున్నాడు. భర్త ఉన్న పిల్లల దారి వేరే కదా, ఏమన్నా మనం ఇచ్చాను కానీ మరి ఎవరిచ్చారో ఆలోచన తెలియదు. కానీ దేవుని సరిగ్గా వెళ్ళిపోయింది. ఆ అనుకుని ఉంటది నా కాలాన్ని మార్చేవాడు, నా స్థితిని మార్చేవాడు ఆయన అక్కడే అనుకుని ఏం చేస్తున్నామే? ప్రార్థన చేసాం. ఎప్పుడైనా ప్రార్థన చేసాం, ప్రభా ఏంటి నా పరిస్థితి ఏంటి, ఆయన ఇటు పరిస్థితి ఏంటి ప్రభా, కష్టపడుతున్నాను కానీ ఉండటం లేదు, ఎందులో కలుస్తున్నా ఏంటి ఎప్పుడైనా నీ హృదయాన్ని గమనించుకున్నావా? ప్రార్థనకే వెళ్ళాలి. ప్రార్థన ఆలకించి దేవుడు నీ కాలాన్ని మారుస్తాడు. ఏం చేస్తాడండి? చేసింది మార్చుతాడు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చువాడై ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కదా, అలాంటి దేవుణ్ణి కనుగొన్నాం. అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి వేళ స్థితిని ఏళ్ళ కాలాన్ని మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి ఖచ్చితంగా మార్చుతా. నువ్వేం చేయాలి తెలుసా? అబ్రాహాము నిలిచినట్లుగా, అబ్రాహాము విడిచిపెట్టినట్లుగా, అన్న మూలుగినట్లుగా ప్రార్థనలో తర్వాత మార్చువాక 10:46 వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతో ఒక జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తిమయి కుమారుడు పరిమయ్యను ఈయన నందుడిని యేసు అని వాడు విని దావీదు కుమారుడు యేసు దాన్ని కరుణించడానికి ఖ్యాతిని వై మొదలు పెట్టాడు. సరిపోతుంది. మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఇద్దరు పరిస్థితి ఏంటండి? మృతివాడు అంతా అంతత్వమే, ఏం కనపడదు, చీకటి లేదు, పగడు అంత చీకటే, ఏ రంగు తెలియదు, కన్న తల్లిదండ్రులు ముఖాలు కూడా తెలియదు, సహోదరులు తెలియదు. రాత్రి అయిన చీకటే, పగలైన చీకటే. ఎక్కడ ఆయన జీవితం అంటే త్రోవ. ఇప్పుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆ త్రోవకుండా పోతుంది. యేసు ప్రభు కాళ్ళు చప్పుడు అన్నాడు. ఏంటి ఇంతమంది వెళ్తారు కదా? ఎప్పుడైనా ఈ బ్లైండ్ మ్యాన్స్ ఎప్పుడైనా కానీ చెవులు బాగా పనిచేస్తాయి. వీళ్ళు చెప్పేస్తారు ఏం జరుగుతుందని. వీళ్ళు కడుగు చెప్తారు, ఎక్కడైతే ఉందో వెనుకడు చెప్తారు, చెవులు బాగా పనిచేస్తారు. ఎప్పుడు ఏదో ఇంతమంది అప్పుడు పాపడు అన్నాడంట, ఇటు యేసు క్రీస్తు వారు వెళ్తున్నారు అనగానే ఈయన ఆయన గురించి ఎట్టున్నాడు, ఈ మార్గం కొండ వస్తే బాగుంటది అన్నటువంటి ఆలోచన. ఈయన పాపం అడిగి ఎకవేరు చేసినప్పుడు ఏకాంతలో దూరం వెళ్ళిపోయాడు. ఈ లేచి కేకలేసి దావీదు కుమారుడా
నజరేతు యేసయ్య అక్కడ కరుణించమని ఆగిస్తే యేసు ప్రభు ఆయన ఎంతకు వచ్చి లేక ఆయన ఎంతకి డిస్కషన్ అంతా 5 నిమిషాలు అయిపోతుంది, అంతకని ఇంకా లేదు. అంతే, ఒక అరగంట వేసుకుందాం. అరగంటలో ఏమైపోయింది, మారిపోయింది. వెలుగు వచ్చేసి ఏమొచ్చేసింది అంతే. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేసి ఏ పాపం అనే చీకట్లో మనం ఉంటున్నామో నీవు ఉంటున్నావో అని తెలియదు, కానీ ప్రభా నన్ను ఎందాత్వా నుంచి చీకటి నుంచి విడిపించావా, సినిమా నుంచి విడిపించిన ఆయన, త్రాగు నుంచి విడిపించిన ఆయన, వ్యభిచారం నుంచి విడిపించు, మూర్ఖత్వాన్ని నుంచి విడిపించు, దోషము నుంచి విడిపించు, సోమరతనం నుంచి విడిపించు. మీ వెలుగు నుంచి చూడలేకపోతున్నాను ప్రభా, నువ్వు కేకలు వేయగలిగితే నీకు సమీపంగా నువ్వు కేకలైనంత కాలము అలాగ మౌనంగా కూర్చుంటే నువ్వు ఎప్పటికీ ప్రభుని చూడలేవు. వీడు కళ్ళు వచ్చి రాగానే ఎవరి మొక్కలు చూసాడంటే ఫస్ట్ అతని వయసు ఎంత ఉంటో తెలియదు, కానీ ఆయన చేయబెట్టేలా అనగానే ఫస్ట్ ఆయన వేసి ప్రభుని పంపిస్తుంది. అతని జీవితం ధన్యమైపోతే ఏం కావాలి? అదే నీ జీవితం ధన్యం అవ్వాలంటే అది ఒక అరగంట 10 నిమిషాల్లో నీ జీవితం మారిపోవాలని కేకలు వేయవలసిందే. ప్రభుత్వాన్ని ప్రార్థన చేయవలసిందే. కేకలంటే భార్య మీద భర్త మీద ఒక శ్రమను అప్పుడప్పుడు బీపీ వచ్చేస్తా ఉంటది. షుగర్ తగ్గించాలి, సాల్ట్ తగ్గించాలి. కేకలేస్తాం భార్య మీద భర్త కొంచెం లోపంటే భార్య తెచ్చిపోతా ఉంటది, భార్య కొంచెం లోపంటే భర్త తెచ్చిపోతుంది. ఎవరు తెచ్చిపోవద్దు, ఎవరెవరు కేకలు వేసుకున్నాం. నిమ్మలంగా మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడలేదు? నిమ్మలంగా కేకలు వేయవలసిన సమయంలో కేకలు వేయాలి. కాపాడు ప్రభువా నన్ను అందరూ భావించి ఆయన జీవితం అద్భుతంగా ఆయన కాలాన్ని మార్చేసింది. మురుగు పాటలతో పని లేదు. ఆ త్రోవ పాకని ఎంత చెత్త ఉంటుందో, నిమ్ము ఉంటుందో దాని రుచిన పనే లేదు. ఆయన నేల నుంచి దరిద్రులను పైకి లేవనెత్తవాడు, అధికారులతో మనల్ని కూర్చుండబెట్టేవాడు. ఆయన చిటికిరాని మన జీవితాన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నా మార్చగలవాడు. అది ఏదైనా, అందుకే నాకు అసాధ్యమైన ఏదైనా చూసాను. నువ్వు సేవిస్తున్న దేవుడికి అసాధ్యం అంటే తెలియదు. అది మర్చిపోతే కనుక నువ్వు ఎప్పటికీ ఆయన నుంచి ఏమీ ఆశించలేవు, ఏమీ నీకు అందుకోలేదు. ఆయన సమస్తమును సాధ్యం. ఆయన చిటికిరాని మాత్రం. మొదటి సమయం 16 అతడు ఆయన పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చి చక్కని నేతలకు కలవాడు, చూసినది సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చాను. అప్పటిదాకా ఆయన ఏం కాసుకునేవాడు? వెలుగు కాసుకునేవాడు. ఎంతలో ఆయన చిటికిరాని అభిషేకానికి అరుడైపోయింది. అంతే కదా, ఇప్పుడు యెరూషలేము రాజుగా అభిషేకం చేశాడు. నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అతను కోరుకోవడానికి కారణం ఆయన ఇష్టడుగా జీవించాడు. నువ్వు ఇష్టడుగా జీవిస్తే ఆయన నువ్వు కోరుకుంటాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆయన స్తుతించడం, గణపరచడం, ఆయనలో లీలమైపోవడం. కొంత లోపము, కొంత పాపము, నువ్వు ఎప్పటికీ దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. సంఘానికి వస్తూ లోకంలో ఉంటూ దానివల్ల నీకు ఏ ఆశీర్వాదం కదండి? ఎవరైనా ఎనిబడి 2 పడవల మీద అడిగేస్తే నీ గమ్యం మధ్యలో ఆగిపోతాడు. నువ్వు ఒక అభిషేకాన్ని, ఒక ఆశీర్వాదాన్ని చూడాలంటే ఒక పడవ మీద ప్రయాణం ఒకే వేలో ఉండాలి. తాగుతా ఎక్కడో అడవిలో ఉండేవాడు, ఇంట్లోనూ రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళకి లేని భాగ్యము దావీదుకు వచ్చింది. ఆయన మార్చేవాడు, కింద ఉంటదంటే రాజులను మార్చేవాడు, కాలాలు మార్చేవాడు, రాక్షసులను మార్చేవాడు అంటారు.
ఆయన సమయములను మార్చే, కాలమును మార్చేవాడు. ఆ కార్యంగా యోహాను సువార్త 2:4 చదువుకుంటాం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు నా సమయం ఇంకను రాలేదు. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. నీళ్లు పోసారు రాత్రి పాటల్లో. ఏం పోసారండి? నీళ్లు, రుచి లేనటువంటి నీళ్లు కూర్చుంటారా? అది కేవలం దాహాన్ని మాత్రం తీస్తుంది అంతే తప్ప అందులో ఏం రుచి, ఏం రంగు, ఏం గుణాలు ఉండవు. నీ దాహాన్ని మాత్రం తీస్తుంది. ద్రాక్షరసం మధురమైంది కదా. ఇప్పుడు సుబ్రహ్మ అన్నారమ్మా, నా సమయం రాలేదు, నా సమయం వచ్చిందంటే రుచి రంగు లేని వారికి నేను ఇస్తాను, రుచినిస్తాను, రంగునిస్తాను. రంగు ఏమన్నా నల్లకుండా వస్తానండి. అది ఎక్కువ జరగలేదు. ఇది మారని కాలదండి. కాలం మారు కదా. రుచి రంగు అంటే మన స్థితిని మార్చే దేవుడు. ఒకవేళ ప్రార్థన చేశాను, ప్రభా తెల్లగా చేయదు, చూడగా చేయదు, ఇది ఇలా చేయడు, కానీ ఇలా చేయడం ప్రభు ఇష్టమైంది. అర్థమవుతుంది. ఎప్పుడైనా గమనించండి, నేను ఇలాగుంటూ ఆయనకి ఇష్టం కాబట్టి ఇలా చేశాను, అది గ్రహించాను. మీరు అలాగుంటూ ఆయనకి ఇష్టం కాబట్టి అలా చేశాడు. అసలు మనం చేయలేదంటే ఇంకా ఆయనకి ఇష్టమైంది ఆయనకి ఇష్టంగా మనం ఉంటుంది. ఈ రంగు అంటే ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఈ నీళ్ళకి ఆయన ఏమి ఇచ్చాడండి? రుచిని ఇచ్చాడు. చెప్పండి. అదే మానవ జీవితానికి రుచి లేదు, మానవ జీవితం రుచికాలు కాదు, కానీ విలువ లేని నీకు ఆయన ఏమి ఇస్తాడో ఆయన సమయంలో, ఆయన కాలములను సమయాన్ని మార్చాడు కదా. 6 రాతబాణులు నీళ్లు నింపినప్పుడు ఆయన సమయం వచ్చింది, వెంటనే ఆయన నీరును ద్రాక్షరసంగా. కాబట్టి నీ విషయంలో కూడా ఆయన ఎవరికి కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నీలకనగా ఉంటావా, ఎంతవరకు పెట్టుకోవద్దు, ఎంతగా ప్రార్థన చేస్తావు, శ్రమంతో ఉంటావా, వ్యాధి వస్తా ఉంటావా. యేసు ప్రభువుని తొందర చేస్తున్నారు. చైనా అయినా ఏదో చైనా అయినా అంటున్నారు. అమ్మగా అమ్మ ఆగు, నా సమయం ఇంకా నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు కదా. ఇప్పుడు ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో, ఎవరికి సొంత ఇల్లు ఇవ్వాలో, ఈ వ్యాధి ఎప్పుడు తగ్గాలో, ఈ అప్పులైన ఎప్పుడు తీరాలో, ఆయనకి అన్ని తెలుసు. తర్వాత నీ జీవితం రుచిగా మార్చుకోండి. అప్పుడు ఎందు దాని ఎంతకు బట్టి వెలిగిస్తే ఎంత రుచిగా ఉందన్నాడు. అంతకు ముందు పోసింది జబ్బుది ఎంత రుచిగా ఉందో. నీ జీవితాన్ని దేవుడు ఒక రోజు రుచిగా చేస్తాడు, మాధుర్యంగా చేస్తాడు. ఆయన కాలంలో మార్చేవాడు. అటువంటి దేవుడు నీవు నేను సేవిస్తున్నాను. కాబట్టి మనం అబ్రాహంలాగా ఉన్నాం, ఉన్నలాగా మనం వివరించినప్పుడు నీవు దావీదులాగా మనం తగ్గించుకోవాలి కాదండి. ఆయన సమయం కోసం, కాలం కోసం మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక రోజు లేపుతాడు, నీకంతే అవసరం తీరుస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, వందనములు, స్తోత్రం. వీరాజుని మీరు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మా జీవితాలను మార్చండి, మాకున్నటువంటి పరిస్థితులు మార్చండి ప్రభా. ఈ గడ్డు కాలాన్ని మార్చండి, మేము ఎదుర్కొన్న సమస్యలను మార్చండి. ఈ వ్యాధుల నుంచి మాకు విడుదల దయచి, పాపం నుంచి విడుదల దయచి, పాప బంధకాల నుంచి విడుదల దయచి. ఎవరో దీనివంటి సమస్యలు వారిని నీ ఒక్కడవే ఈ భూమి మీద పాపమును క్షమించడానికి అధికారం గలవాడు, వ్యాధుల్ని స్వస్థపరిచేవాడివి, ఆకులు తీసుకుని వాడివి ప్రభా. విలువలేని మానవ జీవితానికి రుచినిచ్చేవాడివి. ద్రాక్షారసం నీవు ద్రాక్షారసం చేసినట్లుగా అలాగా ఏంటి మళ్ళీ మా జీవితాన్ని మీరు చేయండి. అలుపు నేను నన్ను వాడుకున్నాను, సమస్తమైన మీరు పొందుకోరు ప్రభా. చేతుపడిన వాటిని దీవించండి. మా ప్రేరు కొంతమంది ఎంప్లాయర్స్ జాబ్ చేతుపడిని దీవించండి, స్టూడెంట్స్ దర్శించండి, దర్శించండి. గర్భఫలం లేని వారు ఎదురు చూస్తున్న వారికి శ్రేష్టమైన గర్భఫలం అప్పుడు ఉన్నప్పుడు నూతన ఆత్మలతో సహవాసాన్ని నింపండి. మీరు తిరిగి వెళ్ళి చూడగా దీవించి పంపించారు. ఈ ప్రాంతం అంతటిని మార్చాం. యేసునామని అడుగుతున్నాము. ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మగా నిలుస్తావా సదాకాలం సంఘానికి తోడి. అందరికి వందనాలు.